సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే కలుడా, 10,000లలో అతి ప్రియుడా. వేల్పులలోనే కలుడా, 10,000లలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా.
నిన్నే ప్రేమింతును నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసయ్యా నిన్నే సేవింతును నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా స్వరమెత్తి నిరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా దేవా నీకే స్తోత్రం. నిన్నే పూజింతును యేసయ్యా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా సగమంతా రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం నీకే ఆరాధనయ్యా
మార్గములో సాగేదా నిరసించక సాగేదా దేవేను దేవుడా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను దేవుడా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను దేవుడా మరొకసారి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను దేవుడా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రిమెంబర్ అనే అంశానికి వచ్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం, జ్ఞాపకం చేసుకున్నాము. దీంట్లో దేవుని బిడ్డలారా, రిమెంబర్ ద ఇటర్నల్ కవనెంట్ అనే దానికి వచ్చి నిన్నటి దినాన్ని మనము ఆలోచించేసాం. నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఈరోజు ద డ్వెల్లింగ్ ప్లేస్, రిమెంబర్ ద డ్వెల్లింగ్ ప్లేస్, నివాస స్థలమును జ్ఞాపకం చేసుకునుట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకం మందున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నివాసము దేని జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ నివాసాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసము శిథిలమైపోయేటటువంటిది. అంటే ఈ శరీరము అనే గుడారం ఉంది చూశారు, ఇది ఏం చేసేదంటే ఇది శిథిలమైపోయేది. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడేటటువంటి ఒక నివాసం. అదే నివాసం అంటే నిత్యమైన నివాసం. ఆ నివాసం మనకున్నదనే మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నివాసం, ఈ శరీరం అనే నివాసం శిథిలమైపోతుంది. రెండవది మనం కట్టుకున్న నివాసం, అది కూడా కాలక్రమేణా అది కూడా శిథిలమైపోతుంది.
అలా అంటే కొంతమంది కోపం రావచ్చు, కానీ దేహం ఏది శిథిలమైపోతున్నప్పుడు మరి మనం కట్టుకున్న ఇల్లు కూడా కొంతకాలానికి పాతగిలిపోతుంది. న్యూ కన్స్ట్రక్షన్తో పోలిస్తే చాలా పాతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇలాగా దేహమైన మనముండే ఇల్లు అయినా అది శాశ్వతమైనది కాదు, కానీ మనకు నిత్యమైనదియునైన నివాసము చేతి పనితో కాదు, చేతి పనితో కట్టింది కాదు, నిత్యమైన నివాసము మనకు పరలోకం ముందు ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకే మనం దిగంబరులు కాక వస్త్రములు ధరించుకున్నటువంటి వారమై కనబడదాము. దిగంబరత్వం అనగా మనము ఈ లోకములో దేవుని లేని జీవితం కాకుండా పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన, ఈ నివాసం మీద ఆ నివాసం ధరించుకోవాలని ఈ నివాసములో ఉండి మూలుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. అయ్యా సహాయం చేయండి, దయ చూపించండి, మీ ఆత్మకార్యం జరిగించండి అని ఈ నివాసములో ఉండి ఆ పైనుంచి వచ్చే నివాసాన్ని మనము ధరించుకోవడానికి మూలుగుతూ ఉన్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుతూ ఉన్నాం. అయితే ఇది తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినప్పుడు ఈ నివాసమును దీనిపైన ధరించుకున్న ఆ నివాసం దీనిపైన మనం ధరించుకోవడానికి కోరుకుంటున్నాం. కాబట్టి అందుకనే దేవుని బిడ్డలారా, మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. కాబట్టి ఆత్మ అనే సంచకరువును పొందిన వారమై వెలిచూపు వల్ల కాకుండా విశ్వాసం వల్ల నడుచుకుంటూ ఈ దేహంలో నివసించినంత కాలం కూడా ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగినటువంటి వారమై మనమందరం కూడా ఎల్లప్పుడూ ధైర్యంగా జీవించాలి. ఇట్లా ధైర్యం కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడే వాళ్ళుగా ఉండాలి. కావున ఈ దేహంలో ఉన్న దేహమును విడిచిపెట్టిన ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇష్టలుగా ఉండేవారుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని బిడ్డలారా, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. అది ఆయన వారితో కాపురముంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడే తాను వారి దేవుడై, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉంటాం. ఆయన నివాసం మనతో ఉంది, ఆయన మనతో కాపురం ఉండాలి అని కోరుతున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఏమి గుర్తుపెట్టుకోవాలి? వాట్ వీ నీడ్ టు రిమెంబర్? వీ నీడ్ టు రిమెంబర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ నాట్ అవర్ హౌస్, అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ నాట్ అవర్ బాడీ, అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ హెవెన్. దేవుని బిడ్డలారా, మన బాడీ కాదు మన నివాసం, మన ఇల్లు కాదు మన నివాసం, మన దేవుడే మన నివాసం, మన దేవుని రాజ్యమే మన నివాసం. అలాంటి నివాసాన్ని కలిగినటువంటి వారిగా మనము దేవుని కొరకు జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మాకు నివాసం ఉన్నదని మేము ఎరుగుటకు సహాయం చేయండి. నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించండి. మీ ఆత్మకార్యాన్ని మా జీవితంలో జరిగించండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు నివాస స్థలముగా మేము జీవిస్తూ నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని, కృప అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మాకు దేహం అనేది శాశ్వతమైన నివాసం కాదని, మేము ప్రస్తుతం ఉండే ఇల్లు అది శాశ్వతమైన నివాసం కాదని, మీరే మీ రాజ్యమే మాకు నిత్యమైన నివాసమని ఎరిగిన వారమై మేము హత్తుకుని మిమ్మల్ని వెంబడించడానికి కావలసిన కృప, నీ ఆశీర్వాదం, దీవెన మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి పేరిట
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరూ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మనమందరం కూడా దీన్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుదాం. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.